హరి ఓం. సంస్కృతం నేర్చుకుందాం రండి. సంస్కృతం నేర్చుకుందాం రండి అంటే కొంతమంది ఏమంటారంటే, సంస్కృతం ఇప్పుడు ఎందుకండి నేర్చుకోవడం, అది ఏం చేసుకుంటాం నేర్చుకుని, దానివల్ల ఏం ఉపయోగము, మాకు ఇంట్రెస్ట్ లేదు, మాకు సమయం లేదు, ఇలా అంటూ ఉంటారు. కానీ సంస్కృతం మన భారతీయ భాష, మూల భాష. ఆ సంస్కృతంలోంచే మిగతా భాషలన్నీ పుట్టాయి. అందుకని మనం మన మూల భాషను ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తామో అప్పుడు మిగతా భారతీయ భాషలు కూడా అన్నీ నెగ్లెక్ట్ అవ్వబడతాయి, నాశనం అవుతాయి. అందుకని మనం మన మూల భాషను కాపాడుకోవాలి. ఆ మూల భాష సంస్కృతంలోనే మనకి అనేక గ్రంథాలు ఉన్నాయి. దాంట్లో మోరల్ వాల్యూస్ ఉన్నాయి. మన జీవిత విధానము ఆ గ్రంథాల్లో ఉన్నాయి. ఆ గ్రంథాలంటే ఏమిటంటే మన జీవిత విధానమే, ఆ రోజుల్లో ఎలా జీవించారు అన్నది మనకు ఆ గ్రంథాల ద్వారా తెలుస్తుంది. మన దేశం ఒకప్పుడు ఎలా ఉండేది, చాలా సుభిక్షంగా ఉండేది. ధనరాశులు పోసుకుని రోడ్ల మీద అమ్మేవారట. వాళ్ళు ధనాన్ని లెక్క పెట్టుకునేవారు కాదట, మనలాగా ధనాన్ని తూచేవారట. ఆ రాసుల్ని ఇంత ధనం ఉంది అన్నది వాళ్ళు తూచుకొని దాచుకునేవారట. అది కూడా అప్పుడు ఎక్కడ దాచుకునేవారు, ఇళ్లల్లోనే దాచుకునేవారు. ఎక్కడో బ్యాంకుల్లో పెట్టుకోవడం లేదుగా, ఇళ్లల్లో ఎలా దాచుకోగలిగేవారు? అప్పుడు దొంగతనాల భయాలు తక్కువ లేవు. అందుకని వాళ్ళ ఇళ్లల్లోనే హాయిగా అనుభవించేవారు. ఇప్పుడు మనకి ఉన్నవి కూడా అనుభవించడానికి భయపడుతున్నాం. ఆ రోజుల్లో ఆ భయాలు లేవు. మన దేశ సంపదను చూసి విదేశీయులు మన దేశానికి వ్యాపార రీత్యా వచ్చారు, వ్యాపారం చేసుకోవడానికని వచ్చారు. వ్యాపారం చేసుకునేడానికి వచ్చినప్పుడు మన సంపదను చూసి మోహించి మెల్లిగా మన దేశంలోనే వాళ్ళు స్థిరపడి మన దేశాన్ని ఆక్రమించడం మొదలుపెట్టారు. కొంత భాగాలు ఆక్రమించిన తర్వాత ఎలాగైనా మొత్తం దేశాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకోవాలని చెప్పి ప్రయత్నాలు చేశారు. ఆంగ్లేయుల కాలంలో వాళ్ళు ఉన్నప్పుడు మెకాలే అనే ఒకడు ఎడ్యుకేషన్ అతను దేశంలో 12-14 సంవత్సరాల దాకా తిరిగాడు. దేశం అంతా తిరిగి అంతా చూసి ఈ దేశంలో చాలా సంస్కృతి ఉంది, మంచి సంస్కృతి ఉంది. తర్వాత ఈ దేశంలో ఎక్కడా కూడా భిక్షకులు అనేవాళ్ళు లేరు, మోసాలు లేవు. సో ఈ భారతీయుల్ని మనం స్లేవరీగా, మన బానిసలుగా చేసుకోవాలంటే మనము వాళ్ళ సంస్కృతిని, సంస్కారాన్ని, వాళ్ళ సంస్కృతాన్ని నాశనం చేస్తే మనము సులువుగా భారతీయుల్ని మనం బానిసలుగా చేసుకోవచ్చు అని చెప్పి అని తెలుసుకున్నాడు మెకాలే అనేవాడు. సో అప్పటికే మన దేశంలో చాలా భాగము ఆంగ్లేయులు స్థిరపడ్డారు. సో బ్రిటిష్ పార్లమెంట్లో తను వెళ్ళి చెప్పాడు, నేను ఇన్ని 14 సంవత్సరాలు తిరిగాను భారతదేశం అంతాను, భారతీయులంతా చాలా మంచివాళ్ళు, వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ సంస్కారాన్ని, వాళ్ళ సంస్కృతాన్ని మనం ఎప్పుడైతే నాశనం చేస్తామో అప్పుడు మనం వాళ్ళ మీద అధికారం చెలాయించగలము అని చెప్పి వాళ్ళు అని చెప్పాడు. అప్పుడు వాళ్ళు అవునని చెప్పి మెకాలే ఏం చేశాడు, భారతదేశంలో ఆంగ్లం ప్రవేశపెట్టాడు. ప్రతి స్కూల్లోని, పిల్లల దగ్గర నుంచి ప్రతి స్కూల్లోని కంపల్సరీగా ఇంగ్లీషు బోధించడం మొదలుపెట్టారు. పెద్దవాళ్ళకు కూడా ఇంగ్లీష్ నీకు వస్తేనే నీకు అక్కడ ఉద్యోగం వస్తుంది అని చెప్పేవారు. సో మన భారతీయులు కూడా
పాపం కొంత అమాయకులు ప్రలోభాలకి లోనైపోయి వాళ్ళు కూడా ఆంగ్లేయులు చాలా ఎంతో వాళ్ళ సంస్కృతి అది వాళ్ళు బాగుందన్నట్టు వాళ్ళు అనుకుని వాళ్ళని ఫాలో అవుతూ ఏం చేశారు, వాళ్ళకి వీళ్ళు బానిసలుగా తయారయ్యారు. సో అలా తయారయ్యి మన చరిత్ర అంతా ఉంది, మన పుస్తకాల్లో చదువుతున్నాము, మనకి అంతా తెలుసు. ఒకసారి మనం మననం చేసుకుంటూ ఉండాలి. ఒకప్పుడు మన సంస్కృతి ఎలా ఉండేది, తర్వాత ఎలా నాశనం చేసి వాళ్ళు మనని రూల్ చేశారు, మనని ఎలా బానిసలుగా చేశారు. మన భారతీయుల చేతే భారతీయుల్ని కొట్టించారు, చంపించారు, హింసించారు. చాలా అమానుషంగా చేశారు. ఇవన్నీ మనం చాలా సినిమాల ద్వారా మనం చూస్తూనే ఉన్నాము. వాటి ఆధారంగానే కదా సినిమాలన్నీ వచ్చాయి. ఏది కూడా నిప్పు లేనిదే పొగరాదంటారు కదా, ఏదైనా అంతే. సో వాటి ద్వారా మనకి మన భారతీయులే బానిసలయ్యి వాళ్ళకే మనం ఊడిగం చేయాల్సి వచ్చింది. మన పూర్వీకుల్ని అడిగితే చెప్తారు వాళ్ళు స్వయంగా చూసిన వాళ్ళు. సో ఆ విధంగా భారతదేశంలో ఆంగ్లం ప్రవేశపెట్టించారు. ఆంగ్లం వస్తేనే ఉద్యోగాలు అన్నారు. సో అందుకేంటి చాలామంది ఆ ఉద్యోగాల కోసం వాళ్ళు ఇచ్చే జీతాల కోసం వీళ్ళు కొంతమంది వాళ్ళకి బానిసలు అయ్యారు. అవ్వడం వల్ల ఏమైంది, మన భారతదేశం అంతా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళింది. వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళాక మన భారతీయులంతా ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో కష్టాలు ఓర్చుకున్నారు. అయినా మొత్తానికి మన భారతదేశానికి స్వతంత్రం తెప్పించారు. వాళ్ళు ఎన్నో త్యాగాలు చేయడం వల్లనే ఇప్పుడు మనం ఇలా ఉన్నాం అంటే వాళ్ళ చలవ. మన ఎడ్యుకేషన్ పాలసీ, మన కల్చరు, మన డిసిప్లిను, తర్వాత మన విద్యాబోధన, ఆ రోజుల్లో విద్యాబోధన ఎలా ఉండేది, ఇవన్నీ కూడా నాశనం చేస్తేనే వాళ్ళు అధికారంలోకి రాగలం అని చెప్పి తెలుసుకుని ఆ విధంగా చేశారు. ఇప్పుడు మనం ఇంగ్లీష్ ఎంత వాల్యూ ఉందో ఇంగ్లీష్కి, మన సంస్కృతానికి కూడా అంత వాల్యూ మనం తెప్పించాలి. ఆ వైభవాన్ని మనం పునర్వైభవాన్ని మనం సాధించుకోవాలి. అంటే మనం మన సంస్కృతిని, సంస్కృతాన్ని మనం నిలబెట్టుకుంటే మన హిందూ దేశం మళ్ళీ సురక్షితంగా ఉంటుంది. అలా అవ్వాలంటే ప్రతి స్కూల్లోని కంపల్సరీగా సంస్కృతం బోధించాలి అని చెప్పి మనం తప్పనిసరిగా ప్రయత్నం చేయాలి. అలా చేసినప్పుడే సంస్కృతం మళ్ళీ మనం జనాలకి అందించగలుగుతాం. మనం సంస్కృతంలో ఏదైతే రాస్తామో అదే పలుకుతాం, ఏదైతే పలుకుతామో అదే రాస్తాం. అంతేకాని పలికేది ఒకటి, అక్కడ రాసేది ఒకటి, అయితే అక్కడ ఉన్నది ఒకటి, మనం పలికేది ఇంకోటి, వేరే ఉంటాం. సో ఇలాగా సంస్కృత భాష లేదు. అందుచేత మన సంస్కృత భాష చాలా వాల్యుబుల్. మనకి ఎన్ని భాషలు వచ్చినా ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చు. సంస్కృతాన్ని తప్పనిసరిగా నేర్చుకోవాలి. ఇది మన అందరం ఒక నిర్ణయం తీసుకొని, ఒక ఓత్ తీసుకొని మనం పాటుపడాలి. సంస్కృతం ఎందుకు కాదు, మనకి కావాలి, తప్పనిసరి అని అందరం తెలుసుకోవాలి. మన మోరల్ వాల్యూస్ మనం నేర్చుకోవాలి, ఇతరులకి బోధించాలి. మన సంస్కృతాన్ని మనం ఎప్పుడైతే అందరికీ అందించగలుగుతామో ప్రతి వాళ్ళు కూడా, ప్రతి దేశంలో కూడా ఇంకా మన సంస్కృతం యొక్క వాల్యూని తెలుసుకుంటారు. దీన్ని అందరూ చదువుతారు, పాటిస్తారు. అందుకని మనం సంస్కృతం కోసం పాటుపడదాం.
జైతు భారతం, జైతు సంస్కృతం.